హలో, ఏంటి చూస్తున్నావు? పదా. ఓ, ఓటీపీ చెప్పాలి కదా. 98483. హలో, నేను క్యాబ్ డ్రైవర్ కాదండి. ఓ సారీ, మీరు క్యాబ్ డ్రైవర్ కాదా? కాదండి. యాక్చువల్లీ ఇంటర్వ్యూకి టైం అవుతుంది, సో ఓకే. క్యాబ్ బుక్ చేశాను. అదే అనుకుని ఎక్కేశాను. సారీ. అయ్యో, పర్లేదండి. ఇంటర్వ్యూ అంటున్నారు కదా, మళ్ళీ లేట్ అవుతుందేమో. మీకు ఇబ్బంది లేకుంటే నేను డ్రాప్ చేయనా? ఓకే, పదండి. ఇక్కడే నా ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ గాడ్. మీరింకా వెళ్ళలేదా? లేదండి, మీ గురించే వెయిట్ చేస్తున్నా. ఆ, నాకోసమా? అదే, వేరే వర్క్ వల్ల వెయిట్ చేస్తున్నా. ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను. ఓ, కంగ్రాట్స్. ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటే ఇంటర్వ్యూస్ క్లోజ్ అయిపోయి ఉండేవి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎర్లీగా డ్రాప్ చేశారు కాబట్టి సెలెక్ట్ అయ్యాను. ఓ, థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు జాబ్ వచ్చినందుకు మీకు ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. ప్లీజ్. ఓకే, గెట్ ఇన్. అవును, మర్చిపోయాను, మీ పేరు చెప్పలేదు. నా పేరు శ్రవణ్ అండి. మీ పేరు శ్వేత కదా? ఆ, నా పేరు శ్వేత అని మీకెవరు చెప్పారు? మరి నా పేరు అనసూయ. మీరెందుకు నవ్వారో నాకు అర్థమైంది. నాకు కూడా నా పేరంటే ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను పుట్టగానే మా నాన్నమ్మ బకెట్ తన్నేసింది. సో ఆవిడ మీద ప్రేమతో మా నాన్న నాకు ఆ పేరు పెట్టారు. ఓకే. అవునండి, ఇంతకు మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ హెచ్ఆర్. ఎంబీఏ హెచ్ఆర్. ఎంబీఏ హెచ్ఆర్ అంటే హైలీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. మేబీ అందువల్లే జాబ్ ఈజీగా కొట్టేసుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ మీరేం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. హో, సూపర్. థ్యాంక్ యూ. ఇంకేంటి అనసూయ గారు విశేషాలు? నన్ను అలా పిలవకండి. నా ఫ్రెండ్స్, మా అమ్మ నన్ను అను అని పిలుస్తారు. నాకు అలా పిలిస్తేనే ఇష్టం. ఓకే అను. మ్. ఇంకెప్పుడు వస్తారా బాబు? ఏమైంది డల్ ఉన్నారు? ఏం చెప్పమంటావు మామ, నిన్నటి వరకు ఫోన్ చూస్తూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం. రేపటి నుంచి అది కుదరదు కదా. ఏరా, మీ ఫోన్లు పోయాయా ఏంటి? నీకు అలా అర్థమైందా? మాకు చావాల్సింది మామ. ఏంటి? అవును మామ, మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాం. మరి ఈ విషయం ఇంత మెల్లగా చెప్తారేంట్రా? కంగ్రాచులేషన్స్. అబ్బా, రేయ్, ఏమైందిరా? ఉదయం బానే ఉన్నావుగా. వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ అయింది మామ. ఇప్పుడు ఎలా ఉంది? వీఎస్ఎస్ సెట్ అవుతుంది. నువ్వు మారవురా. రేయ్, మరి జాబ్ వచ్చింది, పార్టీ లేదా? నీ గురించే చూస్తున్నావు రా బాబు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, ఇగో మేము వెళ్ళి మందు తీసుకొస్తాం. సరే, నేను ఫ్రెష్ అయిపోతాను. మీరు లేట్ చేయకుండా త్వరగా వెళ్ళరండి. నువ్వు వెళ్ళి మందు తీసుకురా, నేను వెళ్ళి చికెన్ పొడి తెస్తాను. రే, నన్ను మోసం చేయాలని చూడకురా. నువ్వేమో 200 చికెన్ పకోడీ తెస్తావు, నేను 2000 బీలు తేవాలా? ముందు దాంట్లో సగం ఇస్తావంటే దాని గురించి కనీసం మాట్లాడడం కూడా మాట్లాడవు నువ్వు. టైం వేస్ట్ చేయకు, చెప్పించేయి. నేను వెళ్ళి చికెన్ పొడి తెస్తాను, నువ్వు వెళ్ళి మందు తీసుకొని రా. ప్రతిసారి ఇలాగే నన్ను మోసం చేస్తున్నావురా నువ్వు. ఈసారి నువ్వు వెళ్ళి మందు తీసుకురా, నేను వెళ్ళి చికెన్ పకోడీ తీసుకుంటాను. సర్లే కానీ టైం వేస్ట్ చేయకు, త్వరగా పద. రే, ఆ మెట్రో స్టేషన్ కింద ఉన్న ఆంటీల దుక్కు చూసి అలా ఉండిపోగలవు, త్వరగా రా.
ఆంటీని చూసి సోల్ కార్చేద్దాం నువ్వే నాకు చెప్పాలరా. సర్లే లేట్ అవుతుంది పదా, త్వరగా వెళ్ళి సార్ తీసుకొచ్చేద్దాం. మీకిద్దరికి జాబ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకా షాకింగ్ ఉంది మావా, ఇంటర్వ్యూలో మనీగాడికి కూడా జాబ్ వచ్చింది. నాకు నీ విషయం అలాగే ఉంది. నేను బయట చెప్పుకున్నానా? ఇంతకీ జాబ్ వచ్చిన సంగతి మీ ఇంట్లో చెప్పావారా? అక్కడే మా నాన్న ఫోన్ చేసి చెప్పాను మావా, నీకు ₹1,00,000 బ్యాగ్ దొరికినా నమ్ముతాను కానీ నీకు జాబ్ వచ్చిందంటే నమ్మను అంటున్నాడు రా. మరి నీ సంగతి? మా నాన్న నన్ను నమ్మడం ఎప్పుడో మానేశాడు రా. మా నాన్న సంగతి నాకు తెలియదు కానీ మావా, మా ఇంటి పక్కన ప్రసాద్ అంకుల్ అని ఒకడు ఉంటాడు రా. ఎప్పుడు నా కొడుకు జాబ్ ఉంది, నీ కొడుకు జాబ్ లేదు, ఎప్పుడు సంపాదించేవాడు కడుపునైనా ఖర్చు పెట్టేవాడు పుడతాడని చెప్తూనే ఉంటాడు రా. ఆడికి ఈరోజు నేను వెళ్ళి నాకు కూడా జాబ్ వచ్చిందని ఎగరేసి చెప్పాలని ఉంది మావా. ప్రమిళ అంటే అని మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ రా, మా ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళ కూతురు జాబ్ చేస్తుందని నన్ను జాబ్ చూసుకోమనేది. పైగా మా అమ్మ దగ్గరికి వచ్చి నేను ఒక పనికి మాలిన వాడినని చెప్పేది. ఇప్పుడు నా ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి ఆంటీ మొహం మీద గట్టిగా కొట్టి గట్టిగా చెప్పాలని ఉంది జాబ్ వచ్చిందని. గట్టి కొట్టక మావా, చికెన్ పకోడీ ఎగిరిపోద్ది. నేను గట్టిగా అరిచి ఒక విషయం చెప్పాలరా మీకు. ఏంటి మావా అది? నా స్వప్న సుందర నాకు కనిపించిందిరా. ఎప్పుడు? ఎక్కడా? మార్నింగ్ మిమ్మల్ని ఆఫీస్కి డ్రాప్ చేసి అలా ముందుకెళ్తుంటే రోడ్డు పక్కన ఒక ఏంజేలా కనిపించింది. చూసినమ్మడే షాక్ అయ్యానే అసలు. చూసామా, నువ్వు మమ్మల్ని డ్రాప్ చేయడం వల్ల నీకు ఎంత మంచి పని జరిగిందో. మరి దగ్గరికి వెళ్ళి మాట్లాడావా? మాట్లాడమేందిరా, నేనే నా కార్లో స్వయంగా తను ఎక్కించుకొని ఇంటర్వ్యూకి తీసుకెళ్లాను. ఇంతకీ తన పేరేంటో తెలుసా? అనసూయ. ఎంత లక్షణమైన పేర్రా, పద్ధతిగా లేదు? అనసూయ ఏంట్రా, మరి పాత పేర్లా ఉంది. అది వాళ్ళ నాన్నమ్మ పేర్రా. అంటే నువ్వు ప్రేమించేది వాళ్ళ నాన్నమ్మ? రే, నువ్వు పిచ్చి పిచ్చి వాక్కరా, ఆడు చెప్పేదేను. నువ్వు చెప్పు మావా. అనసూయ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. తనను సింపుల్గా అను అంటేనే ఇష్టం. ఈరోజు మన ముగ్గురు లైఫ్లో చాలా స్పెషల్ డేరా. మీ ఇద్దరికి జాబ్ వచ్చింది, నాకు నా స్వప్న సుందరి కనిపించింది. ఫ్యూచర్లో మనం ఎక్కడున్నా ఈరోజు డేట్లా కలిసి ఫుల్లుగా మందు కొట్టి మన స్వీట్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకోవాలరా. అవునరా, ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించాలి. అది బ్లాక్ డే కాదురా, అది గోల్డెన్ డే. ఏదో ఒకటి లేరా. అదంతా ఓకే మావా, మీరిద్దరు కలిసారు, మాట్లాడుకున్నారు, ఓకే. మళ్ళీ ఆ అమ్మాయిని కలవడానికి నువ్వు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ తీసుకున్నావా? అర్రే మామా, మర్చిపోయానురా, తాగిందంతా దిగిపోయింది. నువ్వేం బాధపడకు మామ, కళ్ళకు వచ్చే అమ్మాయి ఉందో లేదో తెలియదు, అలాంటిది ఈరోజు కనిపించింది. ఆఫ్టర్ తన అడ్రస్ కనుక్కోలేమా చెప్పు? ఎంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ ఎదుగుతారా? రేయ్, అలా భయపెట్టకురా. తను నాకు కనిపించిందన్న ఆనందం కంటే కనపడుతుందో లేదన్న భయమే ఎక్కువందిరా. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? అమ్మో, కత్తి! లో ఉన్న చైను క్యాష్ ఇచ్చి సైలెంట్ గా వెళ్ళిపోలేని పొడిచి పాడేస్తాం. అమ్మో, అన్నీ మీకిచ్చేస్తే ఇంటికెళ్ళాక మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేనివ్వను. మీ అమ్మ అడిగితే దారిలో దొంగ మామయ్య కలిచాడు, ఇచ్చేశానని చెప్పు. మీ అమ్మ ఏమనదు. అమ్మో, నేనివ్వను. మర్యాదగా ఇస్తావా లేదా? నేనివ్వను. వదులు, వదులు. ఏమైంది? ఈ దొంగడెవడో నా వెనకాల పడుతున్నాడు. రేయ్, డబ్బులు ఎవరా నువ్వు? ఇవ్వమని అడుగుతున్నాడు.
కొంపదీసిపోయాడా ఏంటి? ఈజ్ నో మోర్. ఏంటి అనుగారు ఇంత పని చేశారు? నేను కావాలని వాణ్ణి చంపలేదు. మీరు కూడా చూశారు కదా, అనుకోకుండా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అమ్మో, పోలీస్ స్టేషనా? నాకసలే పోలీసులంటే భయం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తెలుసా? అసలే మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? పర్లేదు, నేను చేసుకుంటాలే కానీ ఆ? అదే ఈ శవాన్ని ఏం చేద్దామా అని. శవాన్ని ఏం చేద్దాం? శవాన్ని తీసుకెళ్లి సిటీ అవుట్స్కట్స్లో పడేద్దాం. అమ్మో, నీ ప్లాన్ వింటుంటే నాకే భయంగా ఉంది. నాకు మాత్రం చాలా ధైర్యంగా ఉంది, ఎందుకంటే నేను రోజూ చేసే పని ఇదే కదా. అవునా? ఎన్నో మంటారు ఇది? ఉమ్, ఓకే, కూల్ కూల్. ముందైతే శవాన్ని తీసి కారులో ఎక్కిద్దాం. పట్టండి. సరే. అమ్మ, పోలీస్! అప్పుడే నేను మర్డర్ చేసిన విషయం పోలీసులకి తెలిసిపోయిందా? సరే, అది శవం కాదు. హే, నువ్వుండు. సార్ అదేం లేదు సార్, శ్మశాన దాటి వచ్చాము. దారిలో శవాన్ని చూసింది, సో భయపడి ఆ టెన్షన్తో అలా అంటుంది. ఇంతకీ మమ్మల్ని ఎందుకు ఆపారు సార్? యాక్చువల్గా పక్క ఊరు వెళ్తున్న కేసు పని మీద నా బండి ఆగిపోయింది. సో మీరు నాకు అక్కడ లిఫ్ట్ ఇస్తారా? దీంతో పాటు నేను బుక్ అయ్యేలా ఉన్నాను. ఏమైంది? ఏమో సార్, తెలీదు. సడన్గా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. మీరిద్దరు ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? అబ్బే అదేం లేదు సార్, టెన్షన్ ఏం లేదు. ఈయనెవరు ఇందాక నుంచి ఒక మాట కూడా మాట్లాడట్లేదు? తను తను మా మా అన్నయ్య. అన్నయ్య. ఓ, అయితే మీ ఇద్దరు అన్నీ చెల్లెలా? నేను ఇంకా లవర్స్ ఏమో అనుకున్నా. హలో బాస్, మీరేం మాట్లాడారా? మీ పేరేంటి? అని ఇతనేంటి ఏం మాట్లాడట్లేదు? సార్ మా అన్నని డిస్టర్బ్ చేయొద్దండి, తనకు హెల్త్ బాగాలేదు. ఇంతకుముందే బీపీ డౌన్ అయితే కింద పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఓ అలాగా. ఇంతకు మీ పేరేంటి? శ్రవణ్. మీ పేరు కాదు, మీ చెల్లెంది. వీడు ఓవర్ యాక్షన్. అది నా చెల్లేంట్రా. నీ పేరంట చెప్పు. అనసూయ. ఓ అనసూయ, నైస్ నేమ్. మా అమ్మమ్మ పేరు కూడా అదే. మీ పేరులాగా మీరు చాలా అందంగా ఉన్నారు. అవును అనసూయ గారు, ఇంతకు మీకు పెళ్ళయిందా? అవ్వలేదు. మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చూస్తారా? లక్ష్మి గారు, నా ఆఫీస్ వచ్చేసి స్లేయింగ్ క్రికెట్, వాషింగ్ సీరియల్స్ అండ్ రీడింగ్ బుక్. మీ ఆఫీస్ నాకెందుకు చెప్తున్నారు? అంటే మీ ఆఫీస్ చెప్తారా? నేనెందుకు చెప్పాలి? అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీలాంటి అందమైన అమ్మాయి దొరికితే చేసుకుందామని చూస్తున్నాను. నేను మాత్రం మీలా బిలో యావరేజ్ అబ్బాయిని చేసుకోవాలనుకోవట్లేదు. హలో బ్రదర్, ఇంతకీ కార్ స్టార్ట్ అవుతా లేదా? ఏమో సార్, తెలీదు. ఒకసారి ఇంజన్ చెక్ చేస్తాను. ఏమైంది? ఏమో సార్, తెలియట్లేదు. నేను వేరే వెహికల్ చూసుకుని వెళ్తాను. సరే సార్. అమ్మయ్యా. ఇంకా రిపేర్ అవ్వలేదా? రిపేర్ లేదు, ఏం లేదు. మరి ఆ పోలీస్ వచ్చాడు కదా, అతన్ని తప్పించడానికి నేను ఆడిన చిన్న డ్రామా అంతే. సరే పద.
దొంగ ఏమైపోయాడు? ఆ, చాలాసేపు అయింది కదా, వాటర్ తాగడానికి వెళ్ళాడేమో. శవం వాటర్ తాగడం ఏంటి? నిజమే కదా, మరెక్కడికి వెళ్ళుంటాడు? ఛ! ఆ, అవును, కొంపదీసి కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాడేమో. శవం వాటర్ కూల్ డ్రింక్ తాగుతుందా? కొంచెమన్నా ఉందా? నీకంతా కామెడీ అయిపోయింది. శవం కనపట్లేదు, నేను టెన్షన్ పడుతుంటే. ఆ, సరే పద వెతుకుదాం. సరే వెళ్దాం. ఉమ్. ఆ చైన్ ఏదో వాడు మొహం మీద కొడితే సరిపోయేదిగా. రోల్డ్ గోల్డేగా. హలో, ఇది రోల్డ్ గోల్డ్ కాదు, గోల్డ్. ఇది మా అమ్మమ్మది. సెంటిమెంటా? హా, మా అమ్మమ్మ మా అమ్మకిచ్చింది, మా అమ్మ నాకిచ్చింది, నేను నా పిల్లలకిస్తాను. ఆ దొంగకిచ్చిట మనకి బాధే ఉండేది కాదు. ఎక్కడికెళ్ళావరా దొంగనాయాలా? నీ సావు మా సావుకు వచ్చిందిరా బాబు. ఒకసారి అటు చూడు. పద. అమ్మయ్యా, పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం కదా. అవును. అవును, వాడు చనిపోయాడని నువ్వెలా డిసైడ్ చేసావు? హార్ట్ బీట్ కూడా చెక్ చేశానే. హార్ట్ బీట్ ఎటువైపు చెక్ చేసావు నువ్వు? రైట్ సైడే కదా. నీ అబ్బా పెద్ద డాక్టర్లా వెళ్ళి వాడి హార్ట్ బీట్ చెక్ చేసి వాడు చచ్చాడని చెప్పావు. నీ వల్ల నేనెంత భయపడ్డానో తెలుసా? అంటే ఇన్ని రోజులు హార్ట్ రైట్ సైడ్లో ఉంటుందనుకున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉంటుందని నాకేం తెలుసు? నిన్ను ఆ! చూశారు కదా మా స్వప్న సుందరి సెకండ్ ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డైరెక్టర్ ఆర్ యూట్యూబ్ ఛానల్.